అందరూ మంచిగా ఉన్నారున్నా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తున్నాయి, కామెడీ వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మాకు కూడా మంచి అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుందిలా, గంట కొట్టుర్రి. మేము వీడియోస్ పెట్టంగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. నర్సక్క ఏం సంగతి? రాకెట్ల పౌర్ణం వస్తాను కదా, ఎప్పుడు పోతున్నావు మరి మీ ఇంటికి? నేనా ఆదివారం పోతా అనుకుంటాను కానీ మా ఆడబిడ్డలు వస్తారట. ఇక మరి వాళ్ళు కట్టినాకనే పోగుడు అవుతుంది కావచ్చు. నువ్వు ఎప్పుడు పోతున్నావే రామా? ఏమో లచ్చక్క, నా మొగుడు కొంచెం కోపం మీద ఉన్నాడు, మరి ఎప్పుడు పోమ్మంటాడు ఏమో. నువ్వు ఎప్పుడు పోతావే మరి? నేను ఆదివారం పొద్దుగానే లేస్తేనే పోతా. ఇక లేస్తేనే ఉరుకుతావే, తోటి ఓ ముఖం కడుకో అట్లనే ఉరుకుతావా? అవ్వగారి ఇల్లు అంటే ఇక సంబరం కదా మనకు. ఈ అవ్వ నాకైతే 4 రోజుల ముందు నుండే నిద్ర పట్టది. మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాను సంబరంతో. ఏం పెట్టిండే మరి మీ అన్న పోయినసారి నీకు? మా అన్న నా పాప మా అన్నకు మా పెడదామని ఉంటుంది కానీ మా వదిన పెట్టినది నర్సక్క. ఒక 500 రూపాయలే పెట్టిండు. ఈ వదినలు గంటే లచ్చాక వాళ్ళేమో వాళ్ళ అవ్వగారింటికా నుండి తెచ్చుకుంటారు కానీ మనం పోతేనేమో మనకు పెట్టనియరు మన అన్నల్ని. బో నీకు ఆయనతో 500 పెట్టింది కానీ మా వదినైతే ఎప్పుడు ముఖం మార్చుకునే ఉంటదే లచ్చక్క. నీకు ఆయనతోనన్నా 500 పెట్టిండు మీ అన్న కానీ మా వదినైతే ఎప్పుడు ముఖం మార్చుకునే ఉంటుంది. చక్కగా పోతే మాట్లాడది. ఇక మా అన్నను మా వదిన తిడుతుందని మా అన్న ఆమెకు తెలియకుండా మాకు సాటగిస్తాడే, దానికి తెలిస్తే అది తిడుతుందని. మా వదినైతే పోగుడుతోనే ఎందుకు వచ్చిర్రు ఎప్పుడు పోతారు అన్నట్టే చూస్తుంది నర్సక్క. దానికి లేరా అవ్వయ్య అన్నలేరా, అది పోతే అది ఉంటుంది కదా, దానికి లేదట్లా చాలు మరి. అబ్బో గట్ల సాల్ గురించి ఆలోచిస్తారా ఇల్లు? ఏమైతే మళ్ళా ఏమో మేము అందరం ఇంత మాట్లాడుతా అంటే నువ్వు సప్పుడు ఏమో డల్లు కూర్చున్నావు. మీరు అందరికీ అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నాకు ఎవ్వరు లేరు. నేను ఎవ్వరికి గట్ట నీకు పోను కదా, అందుకే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో ఎందుకు బాధపడతావే? మాకు ఉన్నదేమన్నా చక్కగా ఉన్నారే, గిట్ల చేస్తారు మమ్మల్ని అటు పోతే. నాకు మొత్తానికే లేరు కదా నర్సక్క. రాకెట్ల పౌర్ణమి వచ్చినప్పుడు అందరు ఎవరింటి కాళ్ళు పోయి రాఖీలు కడతా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అవునే నిజమే, లేనోళ్ళకేమో ఈ బాధ, ఉన్నోళ్ళకేమో మాకు ఈ బాధ. బాధపడకు మల్లక్క, ఏం చేద్దాం మరి ఆ దేవుడు ఇయ్యనప్పుడు. తోడుకు తోడు ఉండాలంటారు, ఆపత వచ్చినా సంపత వచ్చినా చూసుకుంటారు అని అంటారు. నాకెవ్వరు లేకపాయే. అయ్యో బాధపడకే, నువ్వు అట్లుంటే మాకు మంచిగా అనిపించలేదు. సరే నర్సక్క, ఇక దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేద్దాం. మీరందరూ పోయి అయితే కట్టిరారి. ఉంటా వెళ్ళచ్చక్క 2 రోజులు మరి అవ్వగారింటికాడ ఉండాలనుకుంటున్నా కానీ ఉండ నర్సక్క. ఎందుకు లచ్చక్క మరి? ఎందుకో ఇక మంచిగా అనిపించదే. ఎంతైనా పెళ్ళైనాక అత్తగారిల్లే అవ్వగారిల్లు పరాయిల్లు అన్నట్టు అయిపోయిందే మనకు. నిజమే, నన్ను ఈసారి వంపడో మా ఆయన నాకు ఇప్పడుతుందే బాధ అవుతుంది. మా అన్న ఏమనుకుంటాడో నేను పోకపోతే. ఇక పంపుతాడు తీయ, ఇప్పడుతుంది ఏం రాత్రి పెట్టుకుంటావు నువ్వు మా పంపుతాడు తీ. ఇక మా ఆడబిడ్డలు ఎప్పుడు వస్తారో వాళ్ళు వచ్చేదాకా చూసి వాళ్ళు కట్టినాక నేను పోవాలి, లేకపోతే ఫీలింగ్ అవుతారు. నీకైతే ఎవరు లేరు కదా ఇలా వచ్చి ఆడబిడ్డలు. ఎప్పుడన్నా పోయి ఎప్పుడన్నా రావచ్చు. ఇక అంతే.